నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో మీరు ముక్కుతో మాట్లాడుతున్నారా? పిల్లలు ఫోన్లను వదలటం లేదా? పరగడుపునే టీ తాగుతున్నారా? ఎముకలో క్యాన్సర్ నయమవుతుందా? ఇంకా హెల్త్ టిప్. మనలో కొంతమంది మాట్లాడుతూ ఉంటే ఒక పట్టాన అర్థం కాదు, మాటలో స్పష్టత ఉండదు, ముక్కుతో మాట్లాడుతున్నట్లుగా ఉంటుంది. ఈ రకమైన పరిస్థితిని డాక్టర్లు నాజల్ వాయిస్ అని పిలుస్తారు. తరచూ జలుబు చేస్తూ ముక్కు రంధ్రాలు బిగుసుకొని ఉండటం, ముక్కు లోపల గోడ వంకరగా ఉండటం, నాజల్ పాలిప్స్, సైనసైటిస్ వంటి సమస్యలతో దీర్ఘకాలికంగా బాధపడుతున్నప్పుడు నాజల్ వాయిస్ వచ్చే అవకాశం ఉంటుంది. అంతులేని ఆత్మ నూన్యతను తెచ్చిపెట్టే నాజల్ వాయిస్కు పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కొంతమంది మాట్లాడితే ముక్కుతో మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. దీంతో మాటలో స్పష్టత, స్వచ్ఛత ఉండదు. ఫలితంగా మాట్లాడేవారికి, వినేవారికి ఇద్దరికీ ఇబ్బందే. ఈ సమస్యను డాక్టర్లు వైద్య పరిభాషలో నాజల్ వాయిస్ అంటారు. దీనికి ప్రధాన కారణం దీర్ఘకాలికంగా వేధించే జలుబు. అలాగే ముక్కులు ఎప్పుడూ బ్లాక్ అయి ఉండటం, ముక్కు దూలం వంకరగా ఉండటం, ముక్కులో కండ పెరగటం, దీర్ఘకాలికంగా సైనసైటిస్ వేధిస్తుండటం, అడినాయిడ్స్ లాంటి సమస్యలు ఉండటం, ముక్కుకు ఏదైనా ప్రమాదం సంభవించటం లాంటి కారణాలు కూడా మాట తీరును ముక్కుతో మాట్లాడుతున్నట్టుగా మార్చేస్తాయి. నేసల్ వాయిస్ అంటే ముక్కుతో మాట్లాడటం, అంటే ఆ ముక్కులో గాలి ఫ్లో సరిగా లేకపోవటం. అది ఎక్కువైనా కావచ్చు, తక్కువైనా కావచ్చు. దానివలన మనకి ఆ ముక్కు చుట్టూ భాగంలో ఉన్న మజిల్స్, టిష్యూస్, రెజోనెన్స్లో ఆల్టర్నేషన్ వచ్చేసి మనకి క్వాలిటీ ఆఫ్ వాయిస్ మారిద్ది అన్నమాట. ఒకప్పుడు ఏంటంటే మేము చాలామందిని హైపర్ ఈ రెండిట్లో చూసుకుంటే హైపర్ నేసల్ వాయిస్ని ఎక్కువ చూసేవాళ్ళం. అంటే ముక్కుతోటి ఫ్లో ఎక్కువ వెళ్తూ ఉండేది. అంటే క్లెఫ్ట్ లిప్పు, క్లెఫ్ట్ ప్యాలెట్ చిల్డ్రన్లో అప్పట్లో ఆ క్లెఫ్ట్ ప్యాలెట్ అనేది సరి క్లోజ్ కాకపోవటం వలన ఎయిర్ ఫ్లో ఎక్కువ ఉండి నోట్లో నుంచి ముక్కులోకి మాట్లాడేటప్పుడు కొన్ని సిలబస్, కొన్ని క్యారెక్టర్స్, కొన్ని వర్డ్స్ లాంటివి మనం మాట్లాడలేకపోతాం అన్నమాట. ఎస్పెషలీ పీ, టీ అలాంటి ఆ వైబ్రేషన్లో వాళ్ళకి అవి అర్థం కావు ఎదుటి వాళ్ళకి. కానీ ఇవాళ పిల్లల్లో ఎస్పెషలీ ఈ అడెనాయిడ్ హైపర్ట్రోఫీ ఎక్కువ ఉండటం వలన ఎలర్జీ అనుకోవచ్చు, ఇన్ఫెక్షన్స్ అనుకోవచ్చు, వీటి వల్ల ముక్కు మూసిపోతుంది. పిల్లలకు వచ్చేసి అడెనాయిడ్ హైపర్ట్రోఫీ, పెద్దలకు వచ్చేసి టర్బినేట్ హైపర్ట్రోఫీ. ఇవి రెండు కామన్ అవ్వటం వలన వీళ్ళల్లో హైపోనేసల్ వాయిస్ ఎక్కువైపోయి చాలామంది కూడా ఈ ముక్కు మాట్లాడటం అంటే నేసల్ వాయిస్ తోటి సఫర్ అవుతున్నారన్నమాట. కారణాలు చూసుకున్నట్లయితే సాధారణంగా హైపోనేసల్ వాయిస్కి అడెనాయిడ్ హైపర్ట్రోఫీ, టర్బినేట్ హైపర్ట్రోఫీ, డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ విత్ టర్బినేట్ హైపర్ట్రోఫీ, లేదా ముక్కు వేరే కారణాల నుంచి రేర్గా పాలిప్స్ నుంచి కానీ ట్యూమర్స్ కానీ మూసుకుపోయినట్లయితే మనకు అది అవుతుందన్నమాట. ఒక్కొక్కసారి రేరుగా మనకి టిష్యూస్ పెరగటం వల్ల కూడా నేసోఫెరెంజియల్ ఎయిర్వేలో మనకి ఈ హైపోనేసల్ వాయిస్ వస్తుంది అన్నమాట. పిల్లల్లో ఎవరికైతే క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ ప్యాలెట్ ఉంటుందో వాళ్ళలో మనం సర్జరీ చేసిన తర్వాత ప్యాలెట్ క్లోజర్ సరిగా లేకపోవటం వలన వాళ్ళల్లో హైపర్నేసల్ వాయిస్ వస్తుంది. అలాగే ఇవాళ నోట్లో ప్యాలెట్కి సంబంధించి సర్జికల్ ఇండికేషన్స్ పెరిగినాయండి. ఒకటేంటంటే ఇందుట్లో ఇంపార్టెంట్ స్నోరింగ్ ప్రాబ్లం. ఈ గురకున్న వాళ్ళకి కూడా ఎక్కువ మందిలో సాఫ్ట్ ప్యాలెట్ ఓవర్ మూమెంట్ ఉండటం వలన వస్తుందని ఆ సాఫ్ట్ ప్యాలెట్ సైజుని తగ్గించడం, రిజిడిటీ పెంచడం జరుగుతుంది అన్నమాట. అప్పుడు కూడా మనకు హైపర్నేసల్ వాయిస్ వచ్చే అవకాశం ఉంటుంది. అలానే ఒక్కోసారి ఏదైనా ట్యూమర్స్ ఉన్నా, లాస్ట్ టైం చూసినట్లయితే 2 years బ్యాక్ కరోనా టైంలో బ్లాక్ ఫంగస్ చాలామందికి వచ్చింది. ఆ టైంలో చాలామందిలో ప్యాలెట్ కూడా తీయాల్సి వచ్చింది. అంటే ఆ టిష్యూస్ తీయటం వలన ఎయిర్ ఫ్లో ఎక్కువ ఉండి అప్పుడు కూడా మనకి హైపోనేసల్ వాయిస్ వస్తుంది అన్నమాట. నాజల్ వాయిస్కు కారణమేంటో కనుక్కుంటే దానికి పరిష్కారం సులభంగానే లభిస్తుంది. సాధారణంగా డాక్టర్లు ముందుగా ముక్కును నేరుగా పరిశీలిస్తారు. దీంతో ముక్కు దూలం వంకరగా ఉందా, ముక్కులో ఏమైనా కండ పెరిగిందా, సైనసైటిస్ ఏమైనా ఉందా అనే విషయాలు తెలిసిపోతాయి. ఇంకా గొంతు, చెవి భాగాలను కూడా పరిశీలిస్తారు. అలాగే కొన్ని రకాల రక్త పరీక్షలు, ఈఎస్ఆర్ పరీక్షలు కూడా చేస్తారు. అవసరమైతే ముక్కులో కణితులు, సైనసైటిస్ లాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయేమోనని తెలుసుకోవటానికి సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ లాంటి పరీక్షలు కూడా చేస్తారు. నేసల్ వాయిస్ని మనం
సర్జరీ ద్వారానే కరెక్ట్ చేయగలుగుతామండి. అతి తక్కువ మందిలో, ఎస్పెషల్లీ ఎలర్జీ ఉన్న వాళ్ళనే ముక్కు కండ పెరిగి ముక్కులో టర్బినేట్ హైపర్ట్రోఫీ, ముక్కు మూసిపోతున్నట్లయితే వాళ్ళకి మందులు ఇస్తే తగ్గిపోతుంది. కానీ బట్ ఎక్కువ మందికి దీనికి సర్జరీ చేయాల్సి వస్తుంది. సపోజ్ హైపోనేసల్ వాయిస్ అనుకోండి, ఎడినాయిడ్ హైపర్ట్రోఫీ ఉండొచ్చు, ముక్కులో కండ పెరగచ్చు, బోన్ వంకర ఉండొచ్చు. ఆ టిష్యూ సైజుని తగ్గించి లూమిన్ ఇంప్రూవ్ చేసి మనం గనక ముక్కులో నార్మల్ ఎయిర్ ఫ్లో గనక తీసుకురాగలిగినట్లయితే వాళ్ళకి హైపోనేసల్ వాయిస్ పోయి నార్మల్ వాయిస్ వస్తుంది అనమాట. అలాగే హైపర్ నేసల్ వాయిస్ ఉన్న వాళ్ళలో పాల్టోఫెరింగోప్లాస్టీ అంటాం. అంటే మన గొంతులోనే సర్జరీ చేసి అక్కడ నుంచి టిష్యూ చేసి రీప్లేస్ చేసి ఆ ముక్కులో ఆ నేసోఫెరింజియల్ ఎయిర్వే అంటాం. అంటే కొండ నేలకి వెనకున్న ఫెరింజిల్ వాళ్ళకి కనుక మనం ఆ ఎయిర్ లూమిన్ని తగ్గించి నార్మల్ ఫ్లో కనుక చేయగలిగినట్లయితే ఈ హైపర్ నేసల్ వాయిస్ నుంచి కూడా నార్మల్ వాయిస్కి తీసుకురావచ్చు. సో సాధారణంగా మనం అనటామికల్ ఆల్టరేషన్ చేసి నార్మల్ ఎయిర్ ఫ్లోని ఇంక్రీజ్ చేసి నార్మల్ ఎయిర్ ఫ్లో వచ్చేటట్టు చేసి వాళ్ళకి నార్మల్ వాయిస్ని తీసుకొస్తామన్నమాట. దాని తర్వాత కొద్దిగా ఆల్టరేషన్ ఉన్నట్లయితే వాళ్ళకి మనం స్పీచ్ థెరపీ ద్వారా, అంటే స్పీచ్ పెథాలజిస్ట్ చూపించి స్పీచ్ థెరపీ ద్వారా ఆ ప్యాలటల్ మూమెంట్ని కనుక మనం ఇంప్రూవ్ చేసినట్లయితే సర్జరీ స్పీచ్ థెరపీ కాంబినేషన్లో వాళ్ళకి నార్మల్ స్పీచ్ వస్తుంది అన్నమాట. మెయిన్గా ఇక్కడ ఏంటంటే మనం ప్రివెంటివ్గా చేసుకోగలిగింది ఎర్లీగానే నేసల్ స్పీచ్ ఉన్నప్పుడు ఆ స్పీచ్ కారణం ఏంటో తెలుసుకొని మనం ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే ఫర్దర్ అది ఇంకా లైఫ్లో లేకుండా ఉంటుంది. అలా కాకుండా మనం ఒక 4-5 సంవత్సరాలు దాన్ని నెగ్లెక్ట్ చేసినట్లయితే ఒక్కోసారి మనకు సైకలాజికల్గా కూడా అదే స్పీచ్ నార్మల్ అని బ్రెయిన్ యాక్సెప్ట్ చేసి ఫ్యూచర్లో కూడా మనం ఈవెన్ సర్జరీ చేసి ప్రాబ్లంను కరెక్ట్ చేసినా కూడా అదే వాయిస్ హైపర్నేసల్ కానీ హైపోనేసల్ కానీ ఉండే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైనా కూడా మనకి నేసల్ ప్రాబ్లమ్స్ ఉండి నేసల్ వాయిస్ వస్తున్నట్లయితే దాన్ని ఇమీడియట్గా డాక్టర్ గారికి చూపించి దాన్ని కరెక్ట్ చేయించుకోవటం మంచిది. ముక్కుతో మాట్లాడడం వెనుక, అంటే నాజల్ వాయిస్ వెనుక ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. అది వదలని జలుబు కావచ్చు, ముక్కులో కండ పెరగటం కావచ్చు, సైనసైటిస్ కావచ్చు, ముక్కు దూలం వంకర కావచ్చు. కారణాన్ని కనుక్కుంటే దానిని సరిచేసి నాజల్ వాయిస్ను కూడా తొలగించుకోవచ్చు. నేడు బాల్యం సెల్ ఫోన్లలో బందీగా మారిపోయింది. స్కూల్లో గడిపే సమయాన్ని మినహాయిస్తే ఎక్కువ భాగం ఇవాళ పిల్లలు ఫోన్లతోనే కాలక్షేపం చేస్తున్నారు. గంటల తరబడి వీడియోలు చూస్తూ గేములాడుతూ కాలం గడిపేస్తున్నారు. పిల్లల్ని సముదాయించే ఓపిక లేక వారితో గడిపేందుకు సమయం చిక్కక కొంతమంది తల్లిదండ్రులు చేజేతులా పిల్లల చేతుల్లో ఫోన్లను పెట్టేసి ఇతరత్ర వ్యాపకాల్లో మునిగిపోతున్నారు. పొగ, మద్యం, డ్రగ్స్తో విపరిణామాలు ఉన్నట్లే సెల్ ఫోన్లకు అలవాటు పడటం వల్ల పిల్లలకు సమస్యల తాకిడి పెరుగుతుందని చెబుతారు నిపుణులు. ఈ నేపథ్యంలో పిల్లలు ఫోన్ల మీద ఎక్కువ సమయం గడపకుండా ఉండేందుకు ఏం చేయాలో, తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇవాళ సెల్ ఫోన్ అనేది నిత్యావసరమే కాదు, చేతికి ఒక ఆభరణంలా మారిపోయింది. చిన్న పెద్ద అందరూ మొబైల్ ఫోన్లు చూడటానికి బాగా అలవాటు పడిపోయారు. ఇక పిల్లలైతే చెప్పాల్సిన పని లేదు. ఇంట్లో ఉన్నంతసేపు సెల్ ఫోన్లకు అతుక్కుపోతున్నారు. వీడియోలు చూస్తూ, గేములు ఆడుతూ గంటల తరబడి ఫోన్ల మీదే గడిపేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే పిల్లలు ఫోన్లకు బానిసలుగా మారారనే చెప్పుకోవచ్చు. మరి పిల్లల్లో ఈ వ్యసనానికి అడ్డుకట్ట వేసేదెలా? ఇందుకు తల్లిదండ్రులు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ముందుగా తల్లిదండ్రులు ఏం చేసినా పిల్లలు అనుకరిస్తారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. వారి ముందు తల్లిదండ్రులు ఫోన్లు వాడటం, టీవీలు చూడటం మానుకోవాలి. వాళ్లతో మాట్లాడటం, ఆడుకోవటం, కబుర్లు చెప్తూ ఉంటే పిల్లలు కూడా అదే విధానం కొనసాగిస్తారు. పిల్లలు టీవీ, ఫోన్లను వాడుతున్నప్పుడు వారిని గమనిస్తూ ఉండండి. మీ పర్యవేక్షణలోనే వాళ్ళు ఉండేటట్లు ఏర్పాట్లు చేసుకోండి. ఏదైనా సినిమా అయినా, షోలైనా పిల్లలతో కలిసి మీరు చూడండి. కేవలం వినోదం కోసం కార్టూన్ బొమ్మలు కాకుండా అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకుని విజ్ఞానం అందించే విషయాలను పిల్లలకు తెలియజేయండి. నేటి తరం పిల్లలకు టెక్నాలజీ తల్లిదండ్రుల కంటే ఎక్కువగానే తెలుసు అని చెప్పాలి. అందువల్ల తల్లిదండ్రులకు ఏం తెలియదు అనుకుంటే పిల్లలు తప్పులు చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల పిల్లలతో పాటు తల్లిదండ్రులు టెక్నాలజీ గురించి ఎక్కువగా తెలుసుకోవాలి. పిల్లలకు ప్రతి విషయం గురించి తెలుసుకుని చెప్పాలి. మనలో కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు కాస్త అల్లరి చేయగానే ఏడుపు ఆపటానికి ఫోన్ ఇస్తుంటారు. దీన్ని ఆసరాగా చేసుకుని పిల్లల్లో ఏడ్చి మరీ ఫోన్ తీసుకోవాలనే ఆలోచన ధోరణి పెరుగుతుంది. ఇది ఎంతమాత్రం మంచిది కాదు. పిల్లలు ఏడ్చినా, అలిగినా వారికి ఏం కావాలో అడిగి తెలుసుకోవాలి.
వారితో కాసేపు ప్రేమగా మాట్లాడాలి. ఎలక్ట్రానిక్ వస్తువులు వాడుకునేందుకు ఒక నిర్ణీత సమయాన్ని కేటాయించుకోండి. ఇంట్లో అందరూ ఆ సమయంలో తమ తమ పనులు పూర్తి చేసుకోవాలనే నిబంధన పెట్టండి. ఆ తర్వాత అందరూ కలిసి ఉండేలా ప్రణాళికను సిద్ధం చేసుకోండి. ఇలా తరచూ చేస్తూ ఉంటే పిల్లలకు ఒక పద్ధతి ప్రకారం అన్ని పనులు చేసుకునే విధానం అలవడుతుంది. ఫోన్లకు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లకు బానిసలుగా మారకుండా ఉంటారు. పొద్దున్నే లేవగానే కాఫీనో టీనో తాగిందే మనలో చాలా మందికి రోజు మొదలవదు. అయితే మనలో కొంతమందికి టీ తాగడం అనేది పెద్ద వ్యసనంగా ఉంటుంది. తెల్లారి లేవగానే టీ పెట్టుకుని తాగుతూ ఉంటారు. నిజానికి ఇలా పరగడుపున టీ తాగటం అనేది మన ఆరోగ్యానికి ఏమంత మంచిది కాదని, పొట్టలో సమస్యల్ని తెచ్చిపెడుతుందని చెబుతారు నిపుణులు. పరగడుపున టీ తాగే అలవాటు ఎందుకు మంచిది కాదు ఇప్పుడు తెలుసుకుందాం. మన జీవనశైలిలో ఉదయం లేచిన వెంటనే టీ లేదా కాఫీ ఉండాల్సిందే. దాన్ని ఇంధనంలా భావిస్తాం. సమయానికి గొంతులో టీ చుక్కలు పడకపోతే శరీరమనే బండి ముందుకు కదలదు. ముఖ్యంగా టీ తాగే అలవాటు మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. అయితే పొద్దున్న లేచి లేవగానే పరగడుపున టీ తాగే అలవాటు అంత మంచిది కాదని, ఈ అలవాటు ఆరోగ్యానికి చేటు చేస్తుందని చెబుతారు నిపుణులు. పొద్దున్న నిద్ర లేచినప్పుడు శరీరంలోని ఆల్కలైన్ యాసిడ్ల మోతాదులు మన శరీరంలో కాస్త అసమతుల్యంగా ఉంటాయి. లేవగానే టీ తాగే అలవాటు వాటిని మరింత ప్రభావితం చేస్తుంది. దీంతో ఒంట్లో జీవక్రియల రేటు మందగిస్తుంది. ఈ అలవాటు కొనసాగుతున్న కొద్దీ దీర్ఘకాలంలో అజీర్తి, గ్యాస్ ట్రబుల్, మలబద్ధకం వంటి జీర్ణ సంబంధిత సమస్యలు మొదలవుతాయి. టీ తాగే అలవాటు మూలంగా దంతాలపై ఉండే ఎనామిల్ పొర త్వరగా తొలగిపోతుంది. ఇది క్రమంగా దంత సంబంధ వ్యాధులకు కారణమవుతుంది. టీ తాగడం అనేది శరీరంలోని నీటి స్థాయిల్ని తగ్గిస్తుంది. దీంతో ఒంట్లో ద్రవ నష్టం జరిగి డీహైడ్రేషన్ ముప్పు పెరుగుతుంది. నిజానికి రాత్రి నిద్ర వల్ల శరీరం ముందు నుంచే డీహైడ్రేట్ అయి ఉంటుంది. దానికి టీ కూడా జత అయితే అనారోగ్య సమస్యలు మరింత ఎక్కువ అవుతాయి. టీ తాగడం అనేది చాలా వరకు వ్యసనంగా మారుతుంటుంది. దీన్ని అలవాటు చేసుకున్న వాళ్లకు ఒక్కరోజు తాగకపోయినా ఆ వెలితి వెంటాడుతుంది. ఇది క్రమంగా ఆందోళన, ఒత్తిడి వంటి మానసిక సమస్యలకు దారితీస్తుంది. ఇక పాలలో ఉండే లాక్టోజన్ రసాయనం కడుపులో ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యల్ని మరింత జటిలం చేస్తుంది. పొట్ట ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి పరగడుపునే టీ తాగే అలవాటు ఉంటే తగ్గించుకోవడం లేదా మానుకోవడం ఆరోగ్యరీత్యా శ్రేయస్కరం. మన ఒంట్లో ఎముక అనేది లేకపోతే మనకంటూ ఒక ఆకృతి ఉండదు. మన శరీరానికి అస్తిత్వం అసలే ఉండదు. ఎముకల గురించి ఒక్క మాటలు చెప్పాలంటే అవి మన దేహానికి ఊతగర్రల్లాంటివి. అయితే శరీరంలోని అన్ని అవయవాలకు క్యాన్సర్ సోకినట్లే మన ఎముకలకు కణితుల ప్రమాదం పొంచి ఉంటుంది. ఎముకల్లో సాధారణంగా కనిపించే క్యాన్సర్లు, వాటికి చికిత్సా మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఎముకలో క్యాన్సర్ ఎలా వస్తుంది? మనకి ఓవరాల్ అన్ని క్యాన్సర్లలో చూస్తే ఎముకలలో వచ్చే క్యాన్సర్ కొద్దిగా రేర్ డయాగ్నోసిస్. అంటే మనకి ఒక 100 పేషెంట్లకి క్యాన్సర్ ఉంటే ఓన్లీ 1 పేషెంట్కి, అంటే 1% పేషెంట్స్కే బోన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అది కాకుండా మనకి బెనైన్ బోన్ ట్యూమర్స్, అంటే నాన్ క్యాన్సరస్ బోన్ ట్యూమర్స్ కూడా ఉంటాయి. అండ్ వేరే క్యాన్సర్స్ అంటే థైరాయిడ్, బ్రెస్ట్, ప్రాస్టేట్ నుంచి మనకి ఈ రక్తం ద్వారా బోన్స్కి వచ్చే ట్యూమర్స్ని సెకండరీ ట్యూమర్స్, మెటాస్టాటిక్ ట్యూమర్స్ అంటావు, అలాంటి ట్యూమర్స్ కూడా ఉంటాయి. మనకి ప్రైమరీ ట్యూమర్స్ అంటే బోన్లో ఫస్ట్ మొదలయ్యి మనకి బోన్లో పెరిగి సిమ్టమ్స్ వచ్చే ట్యూమర్స్ని ప్రైమరీ బోన్ ట్యూమర్స్ అంటాము. ఈ ట్యూమర్స్ని సార్కోమాస్ అని కూడా అంటాము. ఈ ట్యూమర్స్ మోస్ట్లీ మనకి ఎందుకు వస్తాయో మనకి కాజ్ ఎందుకు వస్తున్నాయో ఇప్పటివరకు తెలియదు. కొన్ని సార్కోమాస్ అంటే యూవింగ్ సార్కోమాస్, సైనోవెల్ సార్కోమాస్, ఇలాంటి సార్కోమాస్కి మనకి జీన్స్లో ప్రాబ్లం ఉండడం వలన ఈ సార్కోమాస్ వస్తున్నాయని మనకి ఇప్పుడు ప్రూఫ్ ఉంది. కానీ ఓవరాల్ మనకి ప్లాస్టిక్స్, నానో ప్లాస్టిక్స్, కెమికల్స్, పెస్టిసైడ్స్, పొల్యూషన్ ఇవన్నిటి వలన మన జీన్స్లో కొన్ని మార్పులు వచ్చి ఆ మార్పుల వలన ఈ చెడుగడ్డలు, ఈ ట్యూమర్స్, బోన్ క్యాన్సర్స్ వస్తున్నాయి, ఇంకా ఎక్కువ పెరుగుతున్నాయి పిల్లలలో అని చెప్పి మనకి స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంది. బోన్ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి? ఎముకలలో క్యాన్సర్ మనకి పిల్లలలో అంటే అప్ టు టీనేజ్ 20 years వరకు కొద్దిగా ఎక్కువ కామన్. వీటిని ప్రైమరీ బోన్ ట్యూమర్ సార్కోమాస్ అంటాం. ఇలాంటి సార్కోమాస్లో మనకి మెయిన్లీ నొప్పి అంటే పెయిన్ కిల్లర్స్ తీసుకున్న మనకి ఈ పెయిన్ తగ్గకుండా ఇంకా పెరుగుతుంటుంది. ఇలాంటి నొప్పిని మనము ఇగ్నోర్ చేయకూడదు. ఇలాంటి పెయిన్ మనకి కొన్నిసార్లు క్యాన్సర్స్ అంటే సార్కోమా వలన కావచ్చు.
రెండో సిమ్టమ్ ఏంటంటే మనకి కాళ్ళల్లో, చేతులలో, లేకపోతే మనకి బ్యాక్లో ఎప్పుడన్నా స్వెల్లింగ్ వచ్చి ఆ స్వెల్లింగ్ సైజ్ పెరుగుతుంది. మనము నోటీస్ చేస్తుంటే రోజు రోజుకి ఆ సైజ్ పెరుగుతుందంటే డెఫినెట్లీ ఈ స్వెల్లింగ్ని మనం ఫర్దర్ ఏదైనా టెస్ట్ చేసుకోవాలి, ఆర్థోపెడిక్ ఆన్కాలజిస్ట్కి చూపెట్టాలి. మెయిన్లీ ఈ రెండు సిమ్టమ్స్. ప్రతిసారి ఇది సార్కోమా కానీ క్యాన్సర్ అని డయాగ్నోసిస్ కాకపోవచ్చు, కానీ మనం డెఫినెట్గా అలర్ట్గా ఉండి ఆర్థోపెడిక్ ఆన్కాలజిస్ట్ని కలవాలి. ఇది కాకుండా చిన్నపిల్లలలో మనకి నడక అంటే మనం నడుస్తున్నప్పుడు కొద్దిగా చేంజెస్ ఉంటాయి, దీన్ని లింప్ అంటారు. నడుస్తున్నప్పుడు మనకి పిల్లలు నార్మల్గా నడకపోవడము, ఈ ఒక్క సిమ్టమ్ కూడా కాళ్ళల్లో ట్యూమర్ ఉన్నప్పుడు రావచ్చు. అదే కాకుండా ఆస్టియోడాస్టోమా అనే ఒక ట్యూమర్ మనకి యంగ్ పీపుల్లో చాలా కామన్. ఈ ట్యూమర్లో రాత్రి పడుకున్నప్పుడు చాలా నొప్పి వస్తుంది. టీనేజర్ లేచి మనకి పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ తీసుకున్నాకనే నొప్పి తగ్గుతుంది. డే టైంలో కంఫర్టబుల్గా ఉంటారు. ఇలాంటి ఆస్టియోడాస్టోమా అనే ట్యూమర్ క్లాసికలీ మనకి రాత్రి నిద్రలో డిస్టర్బ్ అయ్యి లేచి పెయిన్ కిల్లర్ తీసుకున్నాకనే నొప్పి తగ్గుతుంది. ఎముకలో క్యాన్సర్ ప్రాణాంతకమా? ఎముకల్లో ఉండే క్యాన్సర్ కూడా వేరే ఏ క్యాన్సర్ లాగానే మనము టైం ఇస్తే పెరిగి మనల్ని ఎముకని ఫ్రాక్చర్ చేసి విపరీతంగా నొప్పి వచ్చి ఫ్రాక్చర్ చేసినాక అప్పుడు మనకి తెలిసి మన డాక్టర్ అప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. మనము ఇంకా టైం ఇస్తే ఈ ఎముకలలో ఉన్న క్యాన్సర్ రక్తం ద్వారా లంగ్స్కి, వేరే ఎముకలకి స్ప్రెడ్ అయ్యి ఫైనల్ స్టేజ్ వరకు చేరి లైఫ్కి ప్రాబ్లం చేయగలుగుతాయి. మోర్ ఇంపార్టెంట్లీ ఏంటంటే మనం తొందరగా గుర్తుపట్టి బిగినింగ్ స్టేజ్లో ఒకటే బోన్లో కానీ లేకపోతే ఒకటే కాల్లో, చేతిలో ఉన్నప్పుడు మనం గుర్తుపట్టి అప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటే ఓవరాల్ రిజల్ట్ మనకి చాలా బాగా ఉండి మనకి నాట్ ఓన్లీ లెగ్ మనం సేవ్ చేసే సర్జరీ చేయొచ్చు, లెగ్ సేవ్ చేయడమే కాకుండా మనము ఫంక్షనలీ మంచిగా నడిచి నార్మల్గా అన్ని యాక్టివిటీస్ చేసుకునేటట్టు కూడా మనము ట్రీట్మెంట్ చేయొచ్చు. బోన్ క్యాన్సర్కు చికిత్స ఎలా ఉంటుంది? మనకి ఒకసారి బయాప్సీలో మామూలు గడ్డ బెనైన్ ట్యూమర్ అని రిపోర్ట్ వస్తే మనం డైరెక్ట్లీ సర్జరీకి వెళ్ళాలి. మనకి వేరే ట్రీట్మెంట్ ఉండదు. ఈ సర్జరీలో ట్యూమర్ తీసేసి మనం ఆ వచ్చిన గ్యాప్లో వేరే ప్లేస్ నుంచి ఎముక తీసి పెట్టడం కానీ, బోన్ సిమెంట్ లాంటి పదార్థం పెట్టడం కానీ చేసి మనం ఆ లింబ్ సాల్వేజ్ సర్జరీ చేస్తాము. ఇదే సేమ్ బయాప్సీలో మనకు ఒకవేళ క్యాన్సర్ గడ్డ అన్ని సార్కోమా అనే డయాగ్నోసిస్ వస్తే అప్పుడు మన ట్రీట్మెంట్ కొద్దిగా అగ్రెసివ్గా, ఎక్స్టెన్సివ్గా ఉంటుంది. అంటే ఫస్ట్ కీమోథెరపీ అని కొన్ని మందులు ఇస్తారు. ఈ కీమోథెరపీ గ్లూకోజ్ లాగా మనకి రక్తంలో ఇస్తారు. ఈ కీమోథెరపీ మందులు మన సార్కోమా సెల్స్ని కిల్ చేసేసి యూరిన్ ద్వారా మన బాడీ నుంచి బయటికి పంపించేస్తాయి. ఈ కీమోథెరపీ ఇచ్చిన తర్వాత మనం మళ్ళీ కొత్త ఎంఆర్ఐ స్కాన్ తీసి అప్పుడు లింబ్ సాల్వేజ్ సర్జరీ అంటే కాలైన చేతైన కాపాడే సర్జరీ చేసి మన డీటెయిల్డ్ ప్లానింగ్తో కాలు సర్జరీ మనము కాపాడి అప్పుడు పేషెంట్ని తర్వాత రీహాబిలిటేట్ చేస్తాం. అంటే ఎక్స్టెన్సివ్ ఫిజియోథెరపీ చేసి మళ్ళీ నార్మల్ ఫంక్షన్లా వచ్చేలాగా చేస్తాం. యూజువలీ మనకి ఈ లింబ్ సాల్వేజ్ సర్జరీ ఇవాళ రేపు రూటీన్ అయిపోయింది. అరౌండ్ మనకి 90-95% వరకు సార్కోమా కేసెస్లో లింబ్ సాల్వేజ్ సర్జరీ మనం రూటీన్గా చేస్తున్నాము. మన దగ్గర అలాంటి హై క్వాలిటీ ఇంప్లాంట్స్ కూడా ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి. రేడియేషన్, కీమోథెరపీలతో క్యాన్సర్ నయమవుతుందా? మనకి ఏ బోన్ క్యాన్సర్లో అయినా కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ ఒక రోల్ ప్లే చేస్తాయి. ఎస్పెషలీ యూవింగ్ సార్కోమాలో రేడియేషన్ థెరపీ ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మనకి కండరాలలో అంటే మసిల్స్లో వచ్చే సాఫ్ట్ టిష్యూ సార్కోమాలో రేడియేషన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కానీ ఓవరాల్ మనకి సార్కోమాస్లో సర్జరీ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్. కీమోథెరపీ, రేడియేషన్తో పాటు సర్జరీ ఈజ్ ద మెయిన్ స్టే ఆఫ్ ద ట్రీట్మెంట్. ప్రతి సిచ్యువేషన్లో ప్రతి పేషెంట్కి మనము ఎక్స్రే, ఎంఆర్ఐ, బయాప్సీ, పెట్ స్కాన్ ఇవన్నీ డీటెయిల్గా మన ట్యూమర్ బోర్డ్ మీటింగ్లో డిస్కస్ చేసి పెథాలజిస్టు, రేడియాలజిస్ట్, మెడికల్ ఆన్కాలజిస్ట్, ఆర్థోపెడిక్ ఆన్కాలజిస్ట్, ఇంకా రేడియేషన్ ఆన్కాలజిస్ట్ ఒక ప్లాన్ మనకి డీటెయిల్గా రెడీ చేసి ఆ ప్లాన్ ప్రకారము సర్జరీ, కీమోథెరపీ, ఒకవేళ అవసరం ఉంటే రేడియేషన్ థెరపీ ఇస్తాం. క్రయో సర్జరీ, స్టెమ్ సెల్ థెరపీతో బోన్ క్యాన్సర్ను నయం చేయొచ్చా? మనం క్రయో సర్జరీ ఇవాళ రేపు కొన్ని పర్టిక్యులర్ సిచ్యువేషన్స్లో కొన్ని క్రైటీరియాలో క్రయో సర్జరీ అని చేస్తున్నాము. ఈ క్రయో సర్జరీతో పాటు మనకి బోన్ని, మన ట్యూమర్ ఎఫెక్ట్ అయిన బోన్ని మనం ఆపరేషన్ థియేటర్లో తీసేసి ఇమీడియట్గా అదే టైంలో మనం రేడియేషన్ డిపార్ట్మెంట్కి ట్రాన్స్పోర్ట్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఒక
25 నిమిషాలు మనకి 50 గ్రే అని స్ట్రాంగ్ రేడియేషన్ ఈ బోన్కి ఇచ్చి మనకి రిటర్న్ పంపిస్తారు. ఆ బోన్ మనకి ఒక 25 మినిట్స్ రిటర్న్ రాగానే ఆ బోన్ని మళ్ళీ క్లీన్ చేసేసి ఆ పేషెంట్ ఓన్ బోన్ మళ్ళీ తన కాల్లో కానీ చేతిలో కానీ ఫిక్స్ చేస్తాము. ఈ ట్రీట్మెంట్ని ఎక్స్ట్రా కార్పోరియల్ రేడియేషన్ అంటాము. ఇలాంటిదే క్రయోథెరపీ అని చెప్పేసి మనం ఆ బోన్ని లిక్విడ్ నైట్రోజన్లో మనం డిప్ చేసి స్టెరైల్ చేసేసి ట్యూమర్ని చంపేలా చేసేసి మళ్ళీ పెడతాము. అయితే ఈ ఎక్స్ట్రా కార్పోరియల్ రేడియేషన్ కానీ లేకపోతే క్రయో సర్జరీ కానీ ఒక ఫార్మ్ ఆఫ్ లిమ్ సాల్వేజ్ ట్రీట్మెంట్. మనకి కొన్నిసార్లు మనం మెటల్ ఇంప్లాంట్ యూజ్ చేస్తాము, కొన్నిసార్లు రేడియేషన్ మనకి ఆపరేషన్ అప్పుడు యూజ్ చేస్తాము, కొన్నిసార్లు క్రయో యూజ్ చేస్తాము. ఇవన్నీ మనకి డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ లిమ్ సాల్వేజ్ ట్రీట్మెంట్. అంటే మనకి కాలు కానీ చేతి కానీ కాపాడే సర్జరీ చేసేటప్పుడు మనకి ట్యూమర్ సైజ్, ట్యూమర్ లొకేషన్ అంటే ఏ బోన్లో ఉంది, ఆ బోన్లో ఎక్కడ ఏ పార్ట్లో ఉంది, ఆ క్రైటీరియా ప్రకారం మనం ఈ డిఫరెంట్ సర్జరీస్లో ఒక సర్జరీ మనం మోస్ట్ సూటబుల్ సర్జరీ చూస్ చేసుకొని అది మనం పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ సర్జరీ చేస్తాం. తొలి దశలో పసిగట్టి చికిత్స తీసుకుంటే ఎలాంటి క్యాన్సర్ నుంచి అయినా మనం బయటపడవచ్చు. ఎముకల్లో కనిపించే క్యాన్సర్ విషయంలోనూ అంతే. కణితులను ముందుగానే గుర్తించి కీమో, రేడియేషన్ తీసుకుంటే బోన్ క్యాన్సర్ నుంచి సులువుగానే బయటపడవచ్చు. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నప్పుడు రోజువారీ ఆహారంలో నిమ్మరసం, తేనె, అల్లం, వెల్లుల్లి దినుసులు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. ఈ ఆహారాలకు కాలేయం పైకొవ్వును కరిగించే గుణం ఉంది.